సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం, మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గము రాచర్ల మండలము చినగనిపల్లె గ్రామం మాది. నా పేరు మహేష్. మేము 2 ఎకరాల మిరప పంటను సాగు చేస్తున్నాము. 2 ఎకరాలకు గాను ఈ సంవత్సరం దాదాపు ఎకరాకి 1,20,000 పైచిలకు చొప్పున మొక్క నాటిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పెట్టుబడి కానీ సేద్యాలకు కానీ ఎరువు మందులకు కానీ పురుగు మందులకు కానీ ఖర్చు అయింది. కాబట్టి ఎకరాకు 1,20,000 చొప్పున అయితే మాకు దాదాపు 2 ఎకరాలకి దాదాపు 2.5 లక్షల ఖర్చు పెట్టుబడి పెట్టడం అనేది జరిగింది. ఆ 2.5 లక్షల పెట్టుబడి పెట్టినప్పటికీ మాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడటం వల్ల కాయలు రంగు తేడా రావటం, తెల్లగాయలు ఎక్కువ రావటం, ఎరుపు కాయలు తక్కువ రావటం, దానివల్ల దానికి తోడు మాకు గుంటూరు మిర్చి యార్డులో రేట్లు కూడా అంతంత మాత్రమే. దాదాపు ఎరుపుకాయలు అయితే 13,000 రూపాయలు, తాలుగాయలైతే తెల్లగాయలైతే 7,000 రూపాయలు, 7,500 రూపాయలు అమ్మకం అనేది జరుగుతూ ఉంది. మేము ఫస్ట్ కోత దాదాపు 13 క్వింటాలు మిరగాయలు మేము అమ్మడం జరిగితే ఎరుపు వచ్చేసి 6 క్వింటాలు, 7 క్వింటాలు తాలుగాయలైనవి. 13,000 రూపాయలు రేటు ఎరుపు, 7,500 రూపాయలు తాలుగాయలు. కాగా 250 కోయడానికి పడితే ఆ 250 మంది కూలీలకు వెళ్ళక మా చేతిలో డబ్బులు 7,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినాము వచ్చిన డబ్బులతో కాకుండా. కాబట్టి ఈ సంవత్సరం పెట్టుబడులు ఎక్కువైనాయి. అదేవిధంగా ఎరువు మందులు పురుగు మందులు రేట్లు భారీగా పెరిగినాయి. అదేవిధంగా కూలీలు కూడా రేట్లు విపరీతమైన రేట్లు పెంచి ఈ విధంగా మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. దాదాపు మా గ్రామంలో 1000 ఎకరాలకు పైచిలుకే మా మిరప పంటను వేయడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ప్రతి రైతు కూడా నష్టపోయారు. దయచేసి మా యందు దయ ఉంచి ప్రభుత్వం ఎక్స్పోర్ట్ ఇస్తే రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో మేమందరం రైతులను కోరుకుంటున్నాము. మీరు త్వరితగతిన ఎక్స్పోర్ట్కి మీరు పర్మిషన్ తెచ్చి ఇస్తే మేము కూడా రైతులందరూ కూడా బాగుపడతామనే ఉద్దేశంతో తెలియపరుస్తున్నాము. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చినగనిపల్లె గ్రామం ఎద్దుల వెంకటరంగారావు. నేను మిరప పంట గురించి మాట్లాడుతున్నాను. కానీ అకాల వర్షాల వల్ల మిరప పంట కౌలుకు తీసుకొని 2.5 ఎకరం వేసినాము. దానివల్ల నల్లి దోమ వల్ల ఏం పంటలు పోవడం వల్ల మేము చాలా నష్టపోయి దానివల్ల ఎకరాకు 1,30,000 ఖర్చు వచ్చింది. దానితో పాటు మేము కోసుకుపోయిన కాయలు పూత 13,000 నుంచి ఎరగాయలు, తాలుకాయలు 6,000 7,000 నుంచి ఎరగాయల మూడంలో ఈ కూలీల ఖర్చు వెళ్ళక కూలీలకు చేతి డబ్బులు వేసి ఇస్తున్నాము. కాబట్టి ప్రభుత్వము ఈ ఎక్స్పోర్ట్ ఇస్తూ మన రైతులని సహకరిస్తున్నారని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతి రైతును ఇదే విధంగా కోరుకుని అందరినీ సంప్రదించుకుంటూ ప్రజలను పైకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాము. మాకు ఒక 50 కేజీల బస్తా వచ్చేసి 1,700 రూపాయలతో డిఏపి, 18,000 దాంతో యూరియా 450 తోటి ఇట్లా విధంగా రేట్లన్నీ పెరగడం వల్ల మాకు అకాలంగా ఈ పంటలు రాకపోవడం వల్ల మేము చాలా రైతులు నష్టపోయినారు. మిరప తోటల నుంచి చినగనిపల్లె గ్రామంలో దాదాపు 250 ఎకరాల పైన ఉంటున్నది. అట్లే విధంగా ప్రతి ఒక్క రైతును ఇదే విధంగా సంప్రదించి సహాయం చేస్తున్నారని, ఎక్స్పోర్ట్ ఇస్తే మమ్మల్ని కాపాడుతున్నారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. నమస్కారం అండి. నా పేరు రమేష్. మాది గిద్దలూరు నియోజకవర్గము రాచర్ల మండలం చినగనిపల్లె. నేను తేజ రకం వచ్చేసి 2.5 ఎకరం పెట్టినాను. దానికి వచ్చేసి ఈ సంవత్సరం ఎకరాకు 1,30,000 పెట్టుబడి పెట్టినా కానీ దగ్గర 3 లక్షలు పెట్టుబడి పెట్టినాను. నేను వీడు చేసిన ఫస్ట్లో, కానీ ప్రభుత్వ అవకాశాలు సరిగా లేక నిరుద్యోగం కింద ఈ పని చేసుకుంటున్న మాకున్న పొలాలను బట్టి. అయితే ఈ సంవత్సరము దిగుబడి సరిగా రాలేదు వర్షాల కారణంగా. ఇలాగనే ఎరువు మందులు అదేవిధంగా పై మందులు విపరీతంగా రేట్లు పెరిగిపోవడము, అవి సరిగా పని చేయకపోవడము, పెట్టుబడి అయితే ఎక్కువనైంది. అదే విధంగా దిగుబడి చూద్దామంటే పొలానికి వచ్చిన రేటు సరిగా గుంటూరు యాడికి తీసుకెళ్తే సరిగా రేట్లు లేక ఎకరాకు కింట వచ్చేసి ఒక 13,000 నుంచి 14,000 అంత మేలు రకం అయితే ఆ విధంగా ఉన్నాయి. తాళ్ళు రకం వచ్చేసి 7,000 నుంచి 7,500 అంతకంటే ఎక్కువ లేదు. ఏదన్నా గవర్నమెంట్ వచ్చేసి ప్రభుత్వం చర్య తీసుకొని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ ఇస్తే
ఏమన్నా రేట్లు ఏమన్నా పెరిగినా కానీ మేము కోలుకోగలుగుతాము. లేకపోతే ఇలాగ దిగుబడి తక్కువ వల్ల అదేవిధంగా రేట్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఉండకొద్ది ఇలాగనే చర్యలు ఇలాగనే ఉంటే పరిస్థితులు ఇలానే ఉంటే రైతులు వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు కొంచెం ఆదుకోవాలని గవర్నమెంట్ను కోరుతున్నాం. దోమ అదేవిధంగా నల్లి 2 రకాల ఎరుపు తెలుపు రకాలు రావడం వల్ల వచ్చేసి ఎన్ని మందులు కొట్టినా కానీ సరిగా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము. దానికి తగ్గట్టుగా మేము ఎన్ని మందులు తీసుకొచ్చి కొట్టినా కానీ, ఏ షాపులు తీసుకొచ్చి కొట్టినా కానీ అవి పని చేయకపోతున్నాయి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. పెట్టుబడి కూడా ఎక్కువైనాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూలీలు చూద్దామన్నా కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మాకు రేట్లు గిన ఎక్కువగానే ఉన్నా కానీ మాకు అంత ఇబ్బంది లేకుంటుంది. కొంచెం దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇతర దేశాలకు ఇవ్వాలని, అయితే ఏదో పాలాబెడ్ వచ్చినా కానీ మేము రైతులకు కూలీలకు కానీ మందులు కొట్టడానికి కట్టడానికైనా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. లేకపోతే మా చేతుల నుంచి మేము కూలీలకు కానీ మందులు కొట్టలు కానీ తాకట్టు పెట్టి బంగారు వస్తువులు ఏంటన్నా కానీ మాకున్నాయని పొలాలు కూడా అమ్ముకొని తాకట్టు పెట్టి వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది. దయచేసి ఎక్స్పోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము.